अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము అభ్యాసం 43లో శబ్దకోశం మరియు నియమాలు చెప్పుకున్నాము. నియమాల్లో 149 నియమం కంప్లీట్ చేశాము. ఇంతవరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. ఇప్పుడు నెక్స్ట్ నియమం 150 కంటిన్యూ చేసుకోండి. నియమం 150 రాసుకోండి అందరూ. నియమం 150 రాసుకోండి. నుల్ త్రుచౌ. నుల్ త్రుచౌ ఇది సూత్రం అండి, బ్రాకెట్లో పెట్టుకోండి. నుల్ త్రుచౌ. ఈ ప్రక్రియ రాసుకోండి. అభ్యాసం 43లో నియమం 150. నియమం 150 ఇక్కడ నుల్ త్రిచౌ దానికి సూత్రం రాసుకోండి, బ్రాకెట్లో పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీనింగ్ రాసుకోండి. నుల్ త్రిచౌ అంటే ఏమంటుంది? చేసేవాడు 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 అనే అర్థంలో నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. చేసేవాడు అనే అర్థంలో చేసేవాడు అనే అర్థంలో నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. ఈ నుల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఉకారం మిగులుతుంది. వకారంలో ఉకారం మిగులుతుంది. వకారానికి ఊ కలపాలి. ఊ అవుతుంది. అచ్చుల్లో ఉండే అచ్చుల్లో ఉండే ఊ కాదు. నుల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఉకారం మిగులుతుంది. అంటే నుల్లో మొట్టమొదటి అక్షరము చివరి అక్షరం వెళ్ళిపోతే మధ్యలో ఉండే ఊ మిగులుతుంది అన్నమాట. ఊ మిగులుతుంది. నుల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఊ మిగులుతుంది. ఊ అంటే అచ్చుల్లో ఏమండి? వకారానికి ఉకారం అంటున్నాను. వకారంకి ఉకారం. నుల్ ప్రత్యయంలో మొదటి అక్షరం అంతిమ అక్షరం తీసేస్తే ఏదైతే ఉందో అది రాసుకుంటాము. మళ్ళీ ఆ ఉకార స్థానంలో అక వస్తుంది. మళ్ళీ ఆ ఊ స్థానంలో ఆ ఉకార స్థానంలో అక వస్తుంది.
మహోదయ ఒకసారి మొదటి నుంచి చెప్పరా, ఎందాక కట్ అయింది. నుల్ త్రిచౌ అనేది సూత్రము నియమం 150లో. నుల్ త్రిచౌ దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సూత్రాన్ని బ్రాకెట్లో పెట్టుకోండి. చేసేవాడు అనే అర్థంలో నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. చేసేవాడు అనే అర్థంలో నుల్ త్రిచ్ ప్రత్యయాలు వస్తాయి. ఈ నుల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, నుల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఉకారం మిగులుతుంది. వకారానికి ఊ ఇవ్వాలి. ఉకారం మిగులుతుంది. మళ్ళీ ఆ ఉకార స్థానంలోనే అక వస్తుంది. అక ఆదేశంగా వస్తుంది. మళ్ళీ ఆ ఉకార స్థానంలోనే అక ఆదేశంగా వస్తుంది. ఇంకా త్రిచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే, త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. మహోదయ ఒక్కసారి కట్ అయింది నాకు. ఇది నుల్ ప్రత్యయము ఉకారం ఉంటుంది, ఉకార స్థానంలో అక్కు వస్తుంది, అంతవరకు విన్నానండి. ఉకారంలో అక్కు వస్తుంది. త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది, అంతే. త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. త్రిచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే త్రు మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. అంటే రెండిట్లో ఒకటే వస్తుంది, గుణమన్న వస్తుంది, వృద్ధి అన్న వస్తుంది. అంటే నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు వృద్ధి వస్తుంది. నుల్ ప్రత్యయం వచ్చినప్పుడు వృద్ధి వస్తుంది. త్రిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు గుణం వస్తుంది. త్రిచ్కు గుణము, నుల్కి వృద్ధి వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దము ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దము విశేష్యానికి అనుగుణంగా ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దంలో విశేష్యానికి అనుగుణంగా లింగము, విభక్తి, వచనము ఉంటాయి. ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దంలో విశేష్యానికి అంటే ప్రధానమైన దానికి సమానంగా లింగము, విభక్తి, వచనము ఉంటాయి. ఈ ప్రత్యయాల యొక్క రూపం అనేది ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి రూపం అనేది
ఈ ప్రత్యయాలతో తయారైనటువంటి రూపం అనేది పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో ఆ స్త్రీలింగంలో రూపానికి అంతిమంలో ఇకా చేర్చుకొని ఈ నుల్ ప్రత్యయాంత రూపానికి లేదా ఈ ప్రత్యయాంత రూపానికి అంతిమంలో ఇకా చేర్చుకొని ఇకా చేర్చుకోవాలి. కారక శబ్దం ఉందనుకో, కారక శబ్దానికి ఇకా కలిపిన కారిక అయిపోతుంది. అట్లా కారక అనే శబ్దానికి ఇకా కలిపితే కారిక, అట్లా అంతిమంలో ఇకా కలుపుకోవాలి. అంతిమంలో ఈ ప్రత్యాంత శబ్దానికి అంతిమంలో ఇకా చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా రూపం నడపాలి. రమాశబ్దానికి సమానంగా రూపం నడపాలి. రమాశబ్దానికి సమానంగా రూపం నడపాలి. రమాశబ్దానికి సమానంగా రూపం నడపాలి. నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ క్రూధాతుకి ఏ వస్తుంది రూపం? కారక. క్రూధాతుకి ఏమొస్తుందండి? కారక. ఇది ఎలా వచ్చింది? ముందు క్రూధాతుకి కారక పుల్లింగంలో. స్త్రీలింగంలో అయితే కారిక. ఇకా చేర్చుకొని చెప్పారు కదా, కారిక. నెక్స్ట్ నపుంసకలింగంలో కారకం. పుల్లింగంలో కారక, స్త్రీలింగంలో ఇకా చేర్చుకొని కారిక, నపుంసకలింగంలో అయితే కారకం. ఈ రకంగా ఉంటాయి. దీనికి రూపాలు పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో రమాశబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడిపించుకోవచ్చు. ఇవి కారక శబ్దం ఎలా తయారైంది చూసుకోండి. క్రూధాతు తోటి ఏం తీసుకొచ్చాం? నూల్ ప్రతిని తీసుకొచ్చాం. క్రూధాతు తోటి నుల్, క్రూ ప్లస్ నుల్ కింద క్రూ ప్లస్ ఊ. నూల్ ప్రత్యయానికి అనుమతి లోపల చేస్తే కేవలం ఊ మిగులుతుంది. అందుకే దానికి క్రూ ప్లస్ ఊ కింద మళ్ళీ క్రూ ప్లస్ క్రూ ప్లస్ నుల్ కిందికి వచ్చేసరికి అనుబంధం లోపం చేసుకుంటే క్రూ ప్లస్ ఊ వస్తుందండి. క్రూ ప్లస్ ఊ. జీ అదే చెప్పాను ముందు, అదే చెప్పాను. మళ్ళీ ఆ ఉకార స్థానంలో ఏమొస్తుంది? నుల్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుంటే ఊ అని చెప్పాను. వకారం నుండి ఊ. ఆ ఉకార స్థానంలో మళ్ళీ అక వస్తుంది. కింద రాయండి. క్రూ ప్లస్ ఊ, మళ్ళీ కింద క్రూ ప్లస్ అక. 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 ఇప్పుడు ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? నూలి ప్రత్యయం వస్తే వృద్ధి, తుడిచి ప్రత్యయం వస్తే అక అని గుణం అని చెప్పాను. ఇక్కడ నూలు కాబట్టి వృద్ధి చేసుకోవాలి. కురువుకి వృద్ధి ఏమవుతుంది? కురువులో ఉండే రుకారానికి ఆర్ అయిపోతుంది.
ఏమవుతుంది ఆర్ రుకారానికి ఆర్ అయిపోతుంది. అందుకే రాసుకు కు ప్లస్ ఆర్ ప్లస్ అక కు ప్లస్ వంటి కా కురు స్థానంలో వృద్ధి రాలేదు. కాలో ఉండే రుకార స్థానంలో మాత్రం వృద్ధి వచ్చింది. అందుకే రుకారానికి వృద్ధి ఆర్ అయిపోతుంది. అందుకే కు హలంతము ప్లస్ ఆర్ పక్కన అక ఉంది కదా అక కు ఆర్ అక కు అనేది హలంతం కాబట్టి ఆర్ కా దాన్ని కలిపేసే కార్ అయిపోయింది. కారు పక్కన రకాల హలంతం కాబట్టి పక్కన అక దించ కలిపేసే కారక అయిపోయింది. కారక విసర్గం పెట్టుకుంటే కారక విసర్గం పెట్టుకుంటే కారక. అదే స్త్రీలింగంలో అదే కారక శబ్దానికి అంతింలో ఈకా చేర్చుకున్నాం అనుకోండి, కారక శబ్దానికి అంతింలో ఈకా చేర్చుకుంటే కారిక అయిపోతుంది. అదే నెక్స్ట్ నపుంసకలింగంలో అదే కారక శబ్దానికి అమ్ము కలుపుకున్నాం అనుకోండి కారకం అవుతుంది. కారక శబ్దానికి అమ్ము కలిపితే కారకం అవుతుంది. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి ఎగ్జాంపుల్. పట్టధాతువుకి పాఠకః పాఠకః నెక్స్ట్ లేఖకః లేఖకః నెక్స్ట్ హారకః హారకః నెక్స్ట్ సంహారకః సంహారకః. రూపం అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది పైన చెప్పిన విధంగానే, కేవలం ధాతు మారుతూ ఉంది. సంహారకః నెక్స్ట్ ధృధాతుకి ధారకః ధృధాతుకి ధారకః పట్టుధాతుకి పాఠకః లిఖధాతుకి లేఖకః హృధాతుకి హారకః సం ప్లస్ హృధాతుకి సంహారకః సం ప్లస్ హృధాతుకి సంహారకః. నెక్స్ట్ ధృధాతుకి ధారకః ధృధాతుకి ధారకః. నెక్స్ట్ మృధాతుకి మారకః మృధాతుకి ఏమొస్తుంది మారకః మారకః. నెక్స్ట్ ఉప ప్లస్ కృధాతుకి ఉపకారకః ఉప ప్లస్ కృధాతుకి ఉపకారకః ఉప ప్లస్ కృధాతుకి ఉపకారకః ఉపకారకః. నెక్స్ట్ అప ప్లస్ కృధాతుకి అపకారకః అపకారకః. నెక్స్ట్ సేవధాతుకి సేవకః సేవధాతుకి సేవకః. దీనికి 3 లింగాలు చెప్పండి. సేవకఃకి సేవకఃకి 3 లింగాలు. సేవిక సేవకం సేవకః సేవిక సేవకం. ఓకే. అట్లా అన్నిటికీ నేను పుల్లింగాలు చెప్పాను. మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఇదే రకంగా మనం తీసుకోవాలి. అన్నిటికి కూడా అపకారకః అపకారిక అపకారకం ఉపకారిక ఉపకారకః ఉపకారిక ఉపకారకం మారకః మారిక మారకం ధారకః ధారిక ధారకం లేఖకః లేఖిక లేఖకం పాఠకః పాఠిక పాఠకం. అలాగా 3 లింగాల్లో మనకు రూపాలు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 1వ పాయింట్ కింద రాసుకోండి. ఆకారాంత ధాతులకు మధ్యలో యకారం వస్తుంది. ఆకారాంత ధాతులకు మధ్యలో యకారం వస్తుంది. దీర్ఘం ఆకారాంత ధాతులకు మధ్యలో యా వస్తుంది. ఆకారాంత ధాతులకు మధ్యలో యకారం వస్తుంది. ఆకారాంత ధాతువులకు మధ్యలో యకారం వస్తుంది. యా యా అనేది హలంతం అని. యకారం అంటే యాకి మాత్రం గ్రహించబడుతుంది. యకారం వస్తుంది. యా హలంతం. ఓకే. అవి ఎలా ఉంటాయి చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. దా ధాతుని దీర్ఘం కదా, దీర్ఘ ఆకారాంతం అంటే జీ. ఎగ్జాంపుల్ దా ధాతు ఇచ్చానండి. ఎగ్జాంపుల్ దా ధాతుకి దాయకః వచ్చిందండి. ఏమొచ్చింది? దాయకః.
దా ధాతుకి దాయకః, దా ధాతుకి దాయకః. నెక్స్ట్ సుఖదాయకః అంటే ఏం చెప్పాను, దీర్ఘ ఆకారాంతు ధాతులకు మధ్యలో ఏమొస్తుంది, యా వస్తుంది, యకారం. ఇప్పుడు దాయక యా కనిపిస్తుంది మనకు, అంటే కహ అనేది మటుకు నూలు ప్రత్యయం నుంచి వచ్చింది మనకు, అది ప్రక్రియ అదే ఉంటుంది. ద్వాధాతు నూలు ప్రత్యయం, నూలుకి అనుబంధ లోపం చేస్తే ఊ మిగులుతుంది, మళ్ళీ ఉకార స్థానంలో ఆ వస్తుంది. దా ప్లస్ అక, ఇప్పుడు దాకి అకకి మధ్యలో యా వచ్చింది అనమాట, అదే కలిపితే దాయక అయిపోయింది. అస్తు దా ధాతుకి దాయక అంటే ఇచ్చేవాడు, ఏంటి ఇచ్చేవాడు. సుఖదాయక సుఖాన్ని ఇచ్చేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు అలాగా. నెక్స్ట్ నెక్స్ట్ ధాతు అండి ధా ధాతు, ఒత్తు ధా, మహాప్రాణం, మహాప్రాణం, మహాప్రాణం. ధా ధాతు, ధా ధాతుకి ధాయక, ఏంటి ధాయక, ధాయక. సుఖ జీ మీ వాయిస్ సరిగ్గా రాలేదండి. సుఖదాయ, సుఖ అనేది ముందు దాయక, దా ధాతుకు ముందు ఉపపదం పెట్టుకోవాలి. సుఖ అనేది దా ధాతునికి ముందు ఉంటే ఉపసర్గం ఏ విధంగా పెట్టుకుంటామో దా ధాతునకు ముందు, అదే విధంగా సుఖ అనే పదాన్ని ముందు పెట్టుకోవాలి. సుఖ అనే పదం ముందు ఉంటే దా ధాతుతోటి అక తెచ్చుకుంటే దాకి అకకి మొదలు యా వస్తుంది, అట్లా సుఖదాయక రూపం తయారవుతుంది. ఉపసర్గానికి సమానంగానే దీన్ని ఉపపదం అంటాం. సుఖ అనే పదాన్ని ముందు పెట్టుకోవాలి. అస్తు, అందుకే సుఖదాయక అయిపోయింది. సుఖం దదాతి ఇది సుఖద అంటే సుఖాన్ని ఇచ్చేవాడు సుఖదాయక అంటాం. సుఖదాయక. నెక్స్ట్ ధా ధాతుకి ధాయక, ధారణ చేసేవాడు, ధారణ చేసేవాడు. నెక్స్ట్ విధాయక, వి ప్లస్ ధా ధాతుకు విధాయక, విధాయక విధించేవాడు, విధాయక అంటే విధించేవాడు, విధాయక అంటే విధించేవాడు, విధాయక అంటే విధించేవాడు, విధాయక అంటే విధించేవాడు. నెక్స్ట్ పాదాతుకి పాయక, పాదాతుకి ఏమొస్తుంది పాయక, పాయక అంటే పాలించేవాడు, పాలించేవాడు కాదు తాపేవాడు, పాయక తాపేవాడు. విధాయక అంటే విధించేవాడు లేదా ధారణ చేసేవాడు, పాయక అంటే తాపేవాడు. ఓకే, ఇవి అండి. నెక్స్ట్ రెండో పాయింట్ కింద రాసుకోండి. రెండో పాయింట్ కింద వీటికి ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. రెండో పాయింట్లో ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతువులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతువులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ రాసుకోండి ఏ విధంగా ఉంటాయో. హంధాతు అండి, హంధాతుకి ఘాతక, ఏంటండి హంధాతుకి ఘాతక అంటే గాయపరిచేవాడు లేదా చంపేవాడు. ఘాతక, ఘాతక. నెక్స్ట్ జన్ ధాతుకి జనక, జన్ ధాతుకి జనక ఉత్పన్నం చేసేవాడు, ఉత్పన్నం చేసేవాడు. జనక అంటే ఉత్పన్నం చేసేవాడు.
నెక్స్ట్ షం ధాతు అండి. షం ధాతుకి శమక, శాంతపరిచేవాడు. శమక శాంతపరిచేవాడు. శమక శాంతపరిచేవాడు. నెక్స్ట్ అండి గం ధాతుకి గమక, వెళ్ళేవాడు. వెళ్ళేవాడు. గమక. నెక్స్ట్ నీ మహోదయ. ప్లస్ యం. జీ చెప్పండి. స్త్రీలింగంలో ఎలా వస్తుంది మహోదయ ఇది? గమిక, ఘాతిక వస్తుంది. ఘాతిక. జీ నెక్స్ట్ నీ ప్లస్ యం ధాతుకి నియామక. 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 నెక్స్ట్ వద్ ధాతుకి వధక. వద్ ధాతుకి వధక. నియామక నియమించేవాడు. వధక అంటే వధించేవాడు. వధక వధించేవాడు. పైన స్టార్టింగ్ లో నుల్ తిరిచేవాని సూత్రం చెప్పినప్పుడు చేసేవాడు అనే అర్థంలో చెప్పాను. దానికి ఇంకా కొన్ని పదాలు యాడ్ చేసుకుని చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థాలలో రాయండి. చేసేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు, తాపేవాడు ఇలాంటి అర్థం. అంటే వాడు అంటే కర్త, ఏ ధాతుకు ఏ అర్థం అయితే ఉందో దాన్ని వాడు అనే అర్థంలో, చెప్పే అర్థంలో, ఇలాంటి అర్థంలో అని. అందుకే చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థాలలో నుల్ తిరుచి ప్రత్యయాలు వస్తాయి. ఇలాంటి అర్థాలలో నుల్ తిరుచి ప్రత్యయాలు వస్తాయి అని రాయండి. అర్థంలో ఇలాంటి అర్థాలలో అంటే ఇప్పుడు కట్టిపడేసినట్టు ఉంటుంది అన్నమాట. చేసేవాడు అనే అర్థంలో నుల్ తిరుచి ప్రత్యయాలు వస్తాయి అనుకుంటాం. ఇలాంటి అర్థాలలో అన్నాం అనుకోండి, అటు అన్ని అర్థాలు తీసుకోవచ్చు. ఏ ధాతుకు ఏదైతే అర్థం ఉందో ఆ అర్థం మొత్తం వచ్చేస్తుందా, వాటికి సంబంధించిన అర్థాలు మొత్తం వచ్చేస్తాయి. ఓకేనా? అందుకే అదొకటి యాడ్ చేసుకోండి. ఈ రకంగా మనకు నియమం 150లో చూసుకున్నాము. ఇప్పుడు దీనికి ముందుగా ఒకసారి మనం అభ్యాసం 42లో ఆన్సర్స్ మిగిలిపోయాయి. సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతం. ఒకసారి అవి చూసుకోండి. ఆన్సర్స్ తప్పులు ఉంటే సరి చేసుకోండి. సందేహం ఉంటే అడగండి ఎక్కడన్నా కూడా. కానీ ప్రతి వాక్యం మనకు తెలియాలి. ఎందుకు వచ్చింది ఇక్కడ, ద్వితీయ విభక్త, షష్ఠీ విభక్త, ప్రథమ విభక్త ఏంటి ఎలా అనేది మీకు ఖచ్చితంగా ప్రతి వాక్యంలో క్లారిటీగా ఉండాలి. ఇక్కడ ఏకవచనం వస్తుంది, ఇక్కడ ద్వివచనం వస్తుంది, ఇది కర్మనే, ఇది సంప్రదానం, ఇది అపాదానం, ఇది క్రియాపదము అని మనకు క్లారిటీగా స్పష్టం కావాలి. అస్తు అభ్యాసం 42లో సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చెప్తున్నాను. మొట్టమొదటి వాక్యం స్వాధు మధు భక్షయ. స్వాధు మధు భక్షయ అంటే స్వాదిష్టమైన మధు అంటే తేనెను తిను. ఆజ్ఞాపించాం. మధు భక్షయ తిను. స్వాదిష్టమైన మధు అంటే తేనెను తిను. రెండో వాక్యం ఇదం దారు ఇహ ఆనయ. ఇదం దారు ఇహ ఆనయ. ఇదం దారు ఇహ ఆనయ అంటే ఈ కర్రను, ఇదం అంటే ఈ, దారు అంటే కర్ర, ఈ కర్రను, ఇహ అంటే ఇక్కడ, ఆనయ తీసుకొనిరా, ఈ కర్రను ఇక్కడకు తీసుకొనిరా. ఇదం దారు ఈ కర్రను ఇక్కడకు తీసుకొనిరా. ఇదం దారు. జీ క్షమ్యత మహోదయ, మాట్లాడచ్చా? చెప్పండి. ఇక్కడ ఆనయ తర్వాత భక్షయ, ఇది ఏ లకారం అండి? లోట్ లకార్ మధ్యం పురుష ఏకవచనం అండి. పఠ అని వస్తుంది కదా, పఠయ అని రాదు కదా అక్కడ. పఠతు పఠతాం పఠంతు కదా. భక్షయతి ధాతుకు భక్షయతి, భక్షయత, భక్షయంతి. ఇది లట్ లకారం. లోట్ లకారంలో భక్షయతు, భక్షయత, భక్షయ ఆ రకంగా వస్తుంది. మధ్యమ పురుష ఏకవచనం భక్షయ అని వస్తుందా? ఓకే. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మహోదయ లోట్లకారు భక్షతు భక్షయతు. భక్షయతు ఒకసారి మీకు గ్రూప్ లో పెడతాను, అది చూసుకోండి. ప్రథమ పురుష ఏకవచనం భక్షయతు. జీ కొన్ని ధాతువులకి ఎకారం వస్తుందమ్మా, అందుకని అట్లా వస్తాయి.
అది మీకు గ్రూప్ లో పెట్టా అండి, మనం ముందు చెప్పుకున్నాం కూడా. మీరు కొత్తగా వచ్చినట్టున్నారు నాకు తెలిసి, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతారండి, అవి చూసుకోండి ఒకసారి. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చెప్తాను మళ్ళీ. రాసుకోండి. ధన్యవాదः. ఇదం దారు ఇహ ఆనయ, ఈ కర్రను ఇక్కడకు తీసుకొని రా. ఆనయ, ఆనయతు, ఆనయతాం, ఆనయంతు, ఆనయ లోట్లకారు మధ్యంపు చేకొచ్చినాం. నెక్స్ట్ పర్వతస్య సానుని సానౌ వా వృక్షో అస్తి. పర్వతస్య సానుని సానౌ వా వృక్షో అస్తి. సానుని అంటే ఏమిటి? శిఖర భాగం అని చెప్పాను, అంటే కొన భాగం, పర్వతానికి కొన భాగం. అంటే పర్వతానికి కొన భాగంలో వృక్షము ఉంది. సానుని అనే సానం అని రెండు ఒకటే లేదా అని చెప్పాను. సానుని అని చెప్పొచ్చు, సానవ్ అని కూడా చెప్పొచ్చు, రెండు రకాలుగా చెప్పొచ్చు సప్తమి భక్తి ఏకవచనాన్ని. అందుకే సానుని సానవ్ అంటే సప్తమి భక్తిలో పర్వతానికి, సానుని అంటే శిఖర భాగంలో, శిఖర భాగం యందు, పర్వతానికి శిఖర భాగం యందు వృక్షో అస్తి అంటే వృక్షము ఉంది. ఇక్కడ సంధి అయిపోయింది, వృక్ష ప్లస్ అస్తి. మామూలుగా అయితే అతో రోదప్లుతాదప్లుతే అని సంధి నియమం చెప్పుకున్నాము. అక్కడ ఒకసారి చూడండి, ఈ నియమం చెప్పుకొని వచ్చాం మనం, సంధి నియమం. ఆ ప్రకారంగా వృక్షో అస్థి అయిపోయింది. వృక్ష అస్థి అనేది వృక్షో అస్థిగా మారిపోయింది. అంటే పర్వతానికి కొన భాగం యందు వృక్షము ఉంది. నెక్స్ట్ వాక్యం, ఈశ్వర జగత కర్త ధర్త సంహర్త చ అస్తి. ఈశ్వర జగత కర్త ధర్త సంహర్త చ అస్తి. ఈశ్వరుడు జగత్తుకి అంటే ఈ ప్రపంచానికి, జగత్ అంటే ప్రపంచం, జగత్తుకి కర్త అంటే చేసేవాడు, జగత్తుని చేసేవాడు, ధర్త ఇంకా ధరించేవాడు అంటే పాలించేవాడు, సంహర్త దీనికి సంహారం చేసేవాడు, నాశనం చేసేవాడు. కర్త ధర్త అన్ని ఆయన్ని. అందుకే ఈశ్వరుడు జగత్తుకి కర్త ధర్త అంటే చేసేవాడు, ధరించేవాడు, సంహర్త సంహరించేవాడు అని రాయండి. ఈశ్వరుడు జగత్తుకి కర్త చేసేవాడు, ధర్త ధారణ చేసేవాడు, సంహర్త సంహరించేవాడు అని రాయండి. నెక్స్ట్ ఈశ్వరస్య ప్రకృతి జగతః, ఈశ్వరస్య ప్రకృతి జగతః కర్త్రీ ధర్త్రీ సంహర్త్రీ చ అస్తి. ఇక్కడ చా శబ్దం అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అంటే ఇంకా అని అర్థం. జగత్కి చేసేవాడు, ధారణ చేసేవాడు, ఇంకా సంహరించేవాడు. అలాగా ఇక్కడ ఈశ్వరస్య ప్రకృతి జగతః జగత్తుకి కర్త్రీ కర్త ధర్త్రీ ఇక్కడ ధర్త ధారణ చేస్తుంది, సంహర్తి సంహారం కూడా చేస్తుంది. ఓకేనా? దీని తాత్పర్యం ఏంటి? ఈశ్వరస్య ప్రకృతి అంటే ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది మనకు, ఈ బ్రహ్మాండం ఈశ్వరుని యొక్క ప్రకృతి అండి. ఈశ్వరు తయారు చేసినటువంటి మానవులందరికీ, పశు పక్షాదులకు అన్నిటికీ, సదస్సు భూమి మీద ఏవైతే ప్రాణులు ఉన్నాయో ప్రాణులన్నిటికీ ఒక బ్రహ్మాండాన్ని తయారు చేశాడు, ఒక సృష్టిని తయారు చేశాడు, ఒక ప్రకృతిని తయారు చేశాడు. ఈ ప్రకృతిని బ్రహ్మాండం అంటాం, సృష్టి అంటున్నాం. మనకి ఏదో కనిపించేది ఏదైతే ఉందో ఆ ఈశ్వరుని యొక్క ప్రకృతి, ఈశ్వరు స్థాపించబడినటువంటి ఉత్పన్నం చేయబడినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది జగత్తుకి కర్త్రి ధర్త్రి సంహర్త్రి చ హర్తి అంటే జగత్కి కర్త ధర్త సంహర్త. అక్కడ మనము పై వాక్యంలో ముందు వాక్యంలో ఈశ్వరి కర్త ధర్త సంహర్త అని చెప్పాం. ఇక్కడ ప్రకృతిని కర్త ధర్త సంహర్త అంటున్నాం. ప్రకృతిని కర్తగా తీసుకుంటామంట. ఈశ్వరుగా ఉత్పన్నం చేయబడినటువంటి ఏదైతే ప్రకృతి ఉందో ఈ బ్రహ్మాండం, ఇప్పుడు ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఈ ప్రకృతిలో ఇవన్నీ మనకు మార్పులు ఏమిస్తాయి. ఉత్పన్నమన్నా మనకు ప్రత్యేకంగా కనిపిస్తుండే, ఎక్కడెక్కడ ఏ రకంగా అన్ని విశిష్టంగా విచిత్రంగా ఉన్నాయి. దాన్ని ధారణ చేస్తున్నా అంటే ఇప్పుడు పంచభూతాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, సూర్య చంద్రమాలు ఇవన్నీ నక్షత్రాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, అలా పరిధిలో ఉంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక వ్యవస్థ చేయించాడు కదా పరమేశ్వరుడు, ఆ పరమాత్మ. అంటే ఇవన్నీ ఈ ప్రకృతిలో జరుగుతున్నాయి కాబట్టి ప్రకృతే కర్త ధర్త సంహర్త అని చెప్పి ఇక్కడ ప్రకృతిని కర్తగా భావించాం, ప్రకృతిని కర్తగా భావించాం. అందులో ప్రకృతి శబ్దం స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కర్త్రి ధర్త్రి సంహర్త్రి అని చెప్పాం. రెండింటికి తేడా ఏమిటి? అక్కడ ఈశ్వరుడు కర్త కాబట్టి పుల్లింగం ఉంది కాబట్టి కర్త ధర్త సంహర్త అని చెప్పాము. ఇక్కడ ప్రకృతిని కర్తగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కర్త్రి ధర్త్రి సంహర్త్రి ఈ ప్రకృతికి విశేషణం అండి.
ప్రకృతికి ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతే కర్త ధర్త సంహర్త. అంటే కర్త అంటే ప్రకృతి చేస్తుంది, అంటే ఇదంతా ప్రకృతి ఉత్పన్నం చేస్తుంది, ఇంకా ధారణ చేస్తుంది, ఇంకా సంహారం కూడా చేస్తుంది. ఎవరు? ఈ ప్రకృతి చేస్తుంది అని అర్థంలో రాసుకోండి. ఈశ్వరుని యొక్క ప్రకృతి జగత్తుకి కర్తగా ఉంటుంది, జగత్తుకి కర్త, ఇంకా ధర్త ధారణ చేస్తుంది, సంహర్తాచ ఇంకా సంహారం కూడా చేస్తుంది. దీనికి దానికి తేడా తెలిసిందండి? తెలిసింది మహోదయ, స్త్రీలింగంలో వాడింది. ఓకే అండి. నెక్స్ట్ 3వ వాక్యం రాసుకుని ఇక్కడ బ్రహ్మను కర్త చెప్తున్నాం. మళ్ళా బ్రహ్మ జగతః కర్తృ ధర్తృ సంహర్తృ చ అస్తి. క్షమిత మహోదయ, మీరు సంస్కృత వాక్యాలు చెప్తున్నారండి, మధ్యలో ఇప్పుడు తెలుగు వాక్యాలకు వెళ్ళిపోయారు. బ్రహ్మ జగతః కర్తృ ధర్తృ సంహర్త చ అస్తి. తెలుగు వాక్యం చెప్పాను కదా, సంస్కృత వాక్యం తెలుగులో చెప్పుకుంటున్నాం కదా మనం. సంస్కృత వాక్యాలకే తెలుగు చెప్పుకుంటున్నాం కదా. కల్పన గారు. మహోదయ, అంటే ఇంకా ఉంది మహోదయ, కన్య. అవును, మూడోది భూమి మీద మోకాలు ఉంది. ఇంకో వాక్యం ఉందా? ఇంకో వాక్యం ఉంది? లేదు లేదు మహోదయ, వాళ్ళు తెలుగు వాక్యానికి వెళ్ళారు. ఇవి క్షమిత మహోదయ, నేను తప్పు చూసాను మహోదయ. పైన వాక్యం ఉందండి మహోదయ. బ్రహ్మ జగతః. నేను ఆ వాక్యం రాసుకోలేదు మహోదయ, క్షమితం. నేను సరే, అది మీకు కొన్ని పుస్తకాలు ఉండకపోవచ్చు అండి. సంస్కృత వాక్యంలో ఇక్కడ నా దగ్గర ఉండే పుస్తకం ఉంది, రాసుకోండి, పర్వాలేదు. ఇక్కడ బ్రహ్మను జగత్గా చెప్తున్నాడు, జగత్ కర్తగా చెప్తున్నాడు. రాసుకోండి, అయినా రాసుకోకుంటే రాసుకోండి. బ్రహ్మ జగతః కర్తృ ధర్తృ సంహర్తృ చ అస్తి. బ్రహ్మ జగతః అంటే బ్రహ్మ జగత్తుకి, కర్తృ అంటే కర్త. ఇక్కడ రూపం రాయలేదు, డైరెక్ట్ గా తృచ్ ప్రత్యయాన్ని ఇచ్చాడు. కురుధాత్కి తృచ్ ప్రత్యయం యాడ్ చేశాడు. కర్తృ ధర్తృ సంహర్తృ అలాగా, అంటే కర్త అని అర్థం చేసుకోవాలి మనం. బ్రహ్మ ఈ జగత్తుకి కర్త ధర్త సంహర్త, ఇంకా సంహారం చేసేవాడు. అంటే ఇవన్నీ ఎలా, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మని కర్త అంటే ఈశ్వరుడు సృష్టి ఉత్పత్తి చేసిన తర్వాత మొట్టమొదటి ఎవరండి వ్యక్తి? బ్రహ్మ వచ్చాడనమాట. అంటే బ్రహ్మ కంటే ముందు నేను స్టార్టింగ్ చెప్పాను వ్యాకరణం చెప్పేటప్పుడేమో, మీరంతా చాలా మంది ఉన్నారు వ్యాకరణంలో. మొట్టమొదటిగా ఈ సృష్టికి ఆదిలో ఉత్పన్నమైనప్పుడు 4 ఋషులకు ఉత్పన్నం చేశాడనమాట మహర్షి. 4 ఋషులకు ఉత్పన్నం చేశాడు. ఎవరు? పరమాత్మ, పరమేశ్వరుడు. సృష్టి ఆరంభంలో 4 ఋషులను, అత్యంత ఉత్తమ ఆత్మలు, అత్యంత పుణ్యాత్మలను 4 ఉత్పన్నం చేశాడు. ఆ 4 ఋషుల నుండి తర్వాత ఇంకా సృష్టి పరంపర అంటే మనుష్య పరంపర ఉత్పన్నమైనట ఆ కంచి. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఆ 4 ఋషుల దగ్గరికి వెళ్ళి ఆ 4 వేదాలను నేర్చుకునే వ్యక్తి బ్రహ్మ అన్నమాట. ఆ బ్రహ్మనే లోకానికి, సమాజానికి ఉపదేశించింది అన్నమాట. అంటే అది సృష్టి అంటే ఏమిటి, బ్రహ్మాండం అంటే ఏమిటి, ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, ఈ యొక్క ప్రక్రియ ఏంటి మొత్తం తెలియజేసింది. కర్త ధర్త సంహర్త ఏ రకంగా అది మనకు అర్థం చేసుకోవాలనేది ఒక ఉపదేశ మాధ్యంతో, ఆయన బుద్ధి మాధ్యంతో మనకు తెలియజేశాడు. కాబట్టి అన్నిటికీ కర్త ఆ ఈశ్వరుని తెలియదు మనకు. ఆ ప్రకృతి ఏ రకంగా చేస్తుంది తెలియదు. ఆ ప్రకృతి ఏ రకంగా పనిచేస్తుంది, దాని వెనక ఈశ్వరుడు ఏ రకంగా పనిచేస్తున్నాడు దానికి వివరించింది, చెప్పింది, తెలియజేసింది ఆ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మను కర్తగా చెప్తున్నాడు మళ్ళా. ఓకేనా? మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో సృష్టి ఉత్పన్నం చేసిన తర్వాత 4 మహర్షులను ఉత్పన్నం చేశారు. ఆ 4కి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం, 4 ఋషులకు 4 వేదాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ 4 ఋషులు ఒక బ్రహ్మ అనే వ్యక్తికి, మహర్షికి, ఆయన కూడా ఉత్తమ పుణ్యాత్మ అన్నమాట. అప్పట్లో అంటే ప్రారంభంలో ఉండే వాళ్ళంతా పుణ్యాత్మలే అన్నమాట. ఆ బ్రహ్మ అనే మహర్షికి ఇవ్వడం వల్ల 4 ఋషులు 4 వేదాలు బ్రహ్మకు ఇచ్చారు. బ్రహ్మ 4 వేదాలను ఆయన ఒక్కరే మొత్తం ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాడు. అందుకే బ్రహ్మకు 4 తలకాయలు పెడతాం. అంటే 4 వేదాలు తెలిసిన వాడు కాబట్టి
బ్రహ్మవేత్త అంటాం. అంటే బ్రహ్మ అంటే వేదం, అంటే 4 వేదాలు తెలిసిన వ్యక్తిని బ్రహ్మ అంటాం. ఆ రకంగా ఆ బ్రహ్మనే మనకు ఈ బ్రహ్మాండం యొక్క కర్త యొక్క, సంసారం యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మ పరమాత్మ యొక్క రహస్యాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మను జగత్కి కర్త, ధర్త, సంహర్త అన్ని వాయిన్యాన్ని ఇక్కడ బ్రహ్మను చూపించాడు. ఓకే అండి, రాసుకోండి. బ్రహ్మ జగత్ మహోదయ ఉన్నాడు. ఇది బ్రహ్మ ఆకారాంత పుంలింగం అయితే చతుర్ముఖ బ్రహ్మ, ఇక్కడ హ్రస్వ ఆకారం ఉంది కాబట్టి పరమాత్మ నపుంసకలింగ పడాడు కాబట్టి పరమాత్మ అనేటువంటి అర్థం స్ఫురిస్తుంది కదా. బ్రహ్మ 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 ప్రయోగం ద్వయం ఉంది. ఆకారాంత పుంలింగం అయితే కర్తాలాక బ్రహ్మ, అది చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడ అకారం హ్రస్వకారం వాడారు కాబట్టి బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి పరబ్రహ్మ అనేటువంటి అర్థం స్ఫురిస్తోంది కదా. ఉందండి, ఇది బ్రహ్మ శబ్దం పుల్లింగంలో కూడా ఉందండి. బ్రహ్మ శబ్దం పుల్లింగంలో ఉంది, బ్రహ్మ శబ్దం స్త్రీలింగంలో కూడా బ్రహ్మ శబ్దం హ్రస్వకారం కూడా పుల్లింగంలో ఉందంటారా? జీ ఉందండి. బ్రహ్మ బ్రహ్మౌ బ్రహ్మాః బ్రహ్మం బ్రహ్మౌ బ్రహ్మాన్. ఆ రకంగా 3 లింగాలు దీనికి చూపిస్తారండి. 3 లింగాల్లో ప్రయోగాలు చూపిస్తారు. ఓకే, ధన్యవాదం మహోదయ. ఇప్పుడు 3కి తేడా తెలిసింది కదా. ఇక్కడ బ్రహ్మను జగత్కి కర్తగా చెప్పాడు. ఎందుకంటే మనకు ఆ బ్రహ్మ గురించి చెప్పింది, ఆ ప్రకృతి గురించి తెలియజేసింది బ్రహ్మనే కాబట్టి. ఎందుకంటే ఇక్కడి నుంచి విద్యా పరంపరనే బ్రహ్మతో స్టార్ట్ అయ్యింది. అందుకే బ్రహ్మ నుండి మొదలుకొని జైమిని పర్యంతం విద్య ఏవైతే మహర్షి ఎవరైతే మహర్షి తయారయ్యారో అంతవరకు అని చెప్తుంటాం. బ్రహ్మ నుండి మొదలుకొని జైమిని పర్యంతం అంటే లాస్ట్ ఋషి బ్రహ్మ తర్వాత అంతిమ ఋషి ఎవరంటే జైమిని ఋషి. పూర్వమీమాంసాన్ని రచించింది. పూర్వమీమాంస అంటే వేదాంత దర్శనం రచించింది అనమాట. అంటే వేదాంత దర్శనానికి 2 వేదాలు, ఈశ్వర తత్వాన్ని తెలియజేసింది జైమిని మహర్షి అనమాట. అంతటితో ఋషి పరంపర స్టాప్ అయిపోయింది. తర్వాత ఋషి రాదు, మహా పండితులు విద్వాంసులు ఉత్పన్నమయ్యారు, కానీ ఋషికి సమానమైనటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా లాస్ట్ జైమినితో అంతం అయిపోయింది. అస్తు, షడ్దర్శనాల్లో ఉన్నటువంటి పూర్వమీమాంస జైమిని మహర్షితో అంతమైపోయింది అనమాట ఋషి పరంపర. అస్తు, నెక్స్ట్ వాక్యం. కన్యా నృత్యతి, కన్యా నాట్యం చేస్తుంది. కన్యా నృత్యతి, కన్యా నాట్యం చేస్తుంది. నెక్స్ట్ నృత్యతు, నృత్యతు నాట్యం చెయ్యాలి. నృత్యతు అంటే నాట్యం చెయ్యాలి. నెక్స్ట్ అనృత్యత్, అనృత్యత్ నాట్యం చేసింది. అనృత్యత్ నాట్యం చేసింది. నెక్స్ట్ నృత్యేత్, 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 నృత్యేత్ నాట్యం చెయ్యాలి. నృత్యేత్ అంటే నాట్యం చెయ్యాలి. నెక్స్ట్ నర్తిష్యతి లేదా నర్తిష్యతి నాట్యం చేస్తాది. నర్తిష్యతి అంటే నాట్యం చేస్తాది భవిష్యత్ కాలంలో. ఓకే అండి, నెక్స్ట్ 8వ వాక్యం. నృపః శత్రుం శరైః వింద్యతి. నృపః శత్రుం శరైః వింద్యతి. జీ చెప్పండి. ఇక్కడ నృత్యం చేయాలి, నృత్యతి అన్నా నృత్యేత్ అన్నా నృత్యం చేయాలి అనే వస్తుందండి. నృత్యం చేస్తున్నది, అది వర్తమాన ప్రెజెంట్ టెన్స్. నృత్యతు అంటే చెయ్యాలి. నృత్యతు చెప్పాను, లోట్లగా నృత్యతు నృత్యేత్ 2 ఒకటే. నృత్యతు అన్యా నృత్యేత్ అన్న అర్థం ఒకే విధంగా ఉంటుంది, కేవలం రూపంలో తేడా ఉంటుంది. లోట్లకారము విధిలింగంలో అర్థం ఒకే విధంగా ఉంటుంది. అస్తు, నెక్స్ట్ వాక్యం. నృపః శత్రుం శరైః వింద్యతి. దీంట్లో మల్లికార్జున గారు ఉన్నారండి? మల్లికార్జున గారు లేదు, స్థుతానంద గారు కూడా లేదు. ఓకే, వదిలే. మల్లికార్జున గారి నెంబర్ ఉంటే ఒకసారి పంపించండి. అస్తు, నృపః శత్రుం శరైః. అలాగే అండి. నృపః శత్రుం శరైః వింద్యతి
రాజు శత్రువును బాణాలతో భేదిస్తున్నాడు. శరైహి బాణాలతోటి, విద్యతి గురి పెడుతున్నాడ, భేదిస్తున్నాడంట బాణాలతోటి. విద్యతి భేదిస్తున్నాడు. రాజు శత్రువుని శరైహి అంటే బాణాలతోటి, విద్యతి భేదిస్తున్నాడు. నెక్స్ట్ దాంట్లోనే కంటిన్యూగా పితాపుత్రం పుష్యతి. పితాపుత్రం పుష్యతి తండ్రి పుత్రుణ్ణి పోషిస్తున్నాడు. తండ్రి పుత్రుణ్ణి పోషిస్తున్నాడు. పుష్యతి. నెక్స్ట్ రుగ్నస్య శరీరం శుష్యతి. రుగ్నస్య శరీరం శుష్యతి. రుగ్నస్య శరీరం శుష్యతి. రుగ్నస్య శరీరం శుష్యతి అంటే రోగి యొక్క శరీరం ఎండిపోతుంది. ఒక్కోసారి వ్యక్తి చాలా రోగగ్రస్తులైనప్పుడు మనిషి ఆరిపోతుంది, చిక్కిపోతుంటాడు. చిక్కిపోతే ఎండిపోతుంటాడన్నమాట. అన్ని లాక్కపోతుంది. రసం అంతా శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా నిల్కపోతూ ఉంటుంది అన్నమాట. చూసే ఉంటుంది అన్నమాట. మొత్తం దాంట్లో ఆవిరైపోయినట్టుగా నిల్కపోతూ ఉంటాడు మనిషి. శరీరం అంతా అతుక్కపోతుంది. శుష్కించిపోవడం అని వచ్చాయండి. శుష్కించిపోవడం, శుష్కించిపోవడం అదే అండి. దాన్ని ఎండిపోవడం అంటున్నాడు ఇక్కడ. శుష్యతి శుష్కించిపోతున్నాడు. రోగి యొక్క శరీరం శుష్యతి శుష్కిస్తున్నది లేదా ఎండిపోతున్నది. నెక్స్ట్ దాంట్లోనే మమ మనః తుష్యతి. మమ మనః నా మనస్సు, తుష్యతి సంతోషపడుతున్నది. తుష్యతి సంతోషపడుతున్నది. మమ మనః తుష్యతి. నెక్స్ట్ వచ్చేసి మహోదయ జీ మమ మనః తుష్యామి అని అక్కర్లేదండి, తుష్యతి అనొచ్చా? మమ మన తుష్యతి, తుష్య అంటే మమ మనః తుష్యతి సామాన్యంగా చెప్పాను ఇక్కడ. మమ మన మనస్సు తుష్యతి. ఇక్కడ మమ అంటే నేనే కాదు, నా మనస్సు ముఖ్య. మనసు కర్త, మమ గారు కర్త. కర్త మనసు తుష్యతి, మనసు సంతోషపడుతుంది. నేను కాదు, నా మనస్సు, నా యొక్క మనస్సు. మనసు అంటే నా యొక్క మనసు తుష్యతి సంతోషపడుతున్నది. ఏమిటి నువ్వు దాంట్లో కర్తగా ఉన్నావు, కర్తకి కర్తగా ఉన్నావు అంటే అధ్యాహారం అవుతుంది అంతే. నెక్స్ట్ మమ మనసు తుష్యతి. తృప్యతీచ ఇంకా తృప్తి పడుతున్నది. తృప్యతీచ తృప్యతీచ ఇంకా నా మనసు తృప్తి చెందుతున్నది లేదా తృప్తి పడుతున్నది. నెక్స్ట్ పత్ని పతిం శ్లిష్యతి. పత్ని పతిం శ్లిష్యతి. పత్ని పతిని ఆలింగనం చేసుకుంటున్నది. పత్ని పతిం, ఇక్కడ పతిం ద్వితీయ భక్తి గమనించండి. పత్ని దీర్ఘికారం, స్త్రీలింగ శబ్దం కాబట్టి. పత్ని పతిం శ్లిష్యతి. శ్లిష్యతి. నెక్స్ట్ మమ మనః, మమ మనః కార్యే రజ్యతి. మమ మనః కార్యే రజ్యతి. నా మనసు కార్యంలో రంజింపబడుతున్నది లేదా లీనమవుతున్నది. మమ మనః కార్యే రజ్యతి. కార్యంలో రంజింపబడుతున్నది, లీనమవుతున్నది. నెక్స్ట్ మనః సత్యేన శుద్ధ్యతి. 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 మనస్సు సత్యం చేత శుద్ధిస్తున్నది. మనః సత్యేన శుద్ధ్యతి. మనః సత్యేన శుద్ధ్యతి. చా శబ్దం ఉన్నది. మనః సత్యేన శుద్ధ్యతి. ఇంకా నా మనసు సత్యం ద్వారా, సత్యం చేత శుద్ధింపబడుతున్నది, శుచింపబడుతున్నది, స్వచ్ఛమవుతున్నది. ఏదైనా రాసుకోవచ్చు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగు చెప్పాయండి. ఇప్పుడు కొన్ని రాసుకోండి. తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూసుకోండి.
స్వాదిష్టమైన తేనెను తిను. స్వాదిష్టమైన తేనెను తిను. స్వాదిష్టం మధుభక్షయ. స్వాదిష్టం మధుభక్షయ. స్వాదిష్టం మధుభక్షయ. నెక్స్ట్ అండి, ఈ బాలికను ఇక్కడకు తీసుకొనిరా. ఈ బాలికను ఇక్కడకు తీసుకొనిరా. ఈ బాలికను ఇక్కడకు తీసుకొనిరా. ఈ బాలికను ఇక్కడకు తీసుకొనిరా అంటే ఏతాం బాలికాం అత్ర ఆనయ. ఏతాం బాలికాం అత్ర ఆనయ. ఏతాం బాలికాం అత్ర ఆనయ. చూడు, ప్రతి పదానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం. ఏ ఏ పదాలు ఉన్నాయో క్రమంగా ఏ శబ్దానికి ఏ శబ్దం అన్నా క్రమంగా చెప్పుకుంటున్నాం. మనం దాని తాత్పర్యం తీసుకోవడం లేదు. ప్రతి శబ్దానికి ప్రతి సంస్కృత పదం, ప్రతి హిందీ శబ్దానికి సంస్కృతాన్ని ఉన్నట్టుగా అనువదిస్తున్నాం. మహోదయ ఇహ ఆనయ అనొచ్చా? ఇహ అని చెప్పాను కదా. ఇహ ఆనయ లేదా అత్ర ఆనయ రెండు ఒకటే కదా. ఇహాన్య ఒకటే, అత్రాన్య ఒకటే రాసుకోవచ్చు. నెక్స్ట్, పృథివీ పర్ మోకాలుంచు. పృథివ్యాం జాను స్థాపయ. పృథివ్యాం లేదా భూమౌ. భూమౌ లేదా పృథివ్యాం జాను స్థాపయ. జాను మోకాలుంచు. జాను స్థాపయ మోకాలుంచు. జాను ద్వితీయ విభక్తి పెట్టక్కర్లేదు అక్కడ. జాను జానుని పెట్టుకోవచ్చు. సామాన్య మోకాలు ఉంచు అని చెప్పాను. ఆ మోకాలు అంటే ఒకటి రెండు ఉంటాయి కాబట్టి జానుని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ద్వివచనం. పృథివ్యాం జానుని స్థాపయ లేదా పృథివ్యాం జాను స్థాపయ. నెక్స్ట్, ఎక్కువ నీరు త్రాగొద్దు. ఎక్కువ నీరు త్రాగవద్దు. అధికం జలం నా పిబ. 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 ఇసు వస్తువుకో ఉఠావో అంటే ఈ వస్తువును లేపు, ఈ వస్తువును పైకెత్తు. ఏతం వస్తుం ఉత్థాపయ. 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 నెక్స్ట్, అధికం ధనం ఇష్టపడు. అధిక ధనం ఇష్టపడు. అధిక ధనం ఇష్టపడు. బహుధనం ఇచ్ఛస్వ లేదా అధికం ధనం ఇచ్ఛస్వ. అధికం ధనం ఇచ్ఛస్వ కాదు, అధికం ధనం ఇచ్చ. అధికం ధనం ఇచ్చ. ఇచ్చతి ఇచ్చతః ఇచ్చంతి. లోట్ల కాలంలో ఇచ్చతు ఇచ్చతాం ఇచ్చంతు. మధ్యం పురుష ఏకవచనంలో ఇచ్చ. అధికం ధనం ఇచ్చ. అధికం ధనం ఇచ్చ. నెక్స్ట్ వాక్యం అండి, తుమ్హారే ఆసు గిర్ రహే హే. నీ కన్నీళ్లు కింద పడుతున్నాయి. నీ కన్నీళ్లు క్రింద పడుతున్నాయి. తవ అశ్రుని పతంతి. తవ అశ్రుని పతంతి. తవ అశ్రుని పతంతి. నెక్స్ట్ వాక్యం అండి, లాక్ యహా లావ్. లక్క ఇక్కడకు తీసుకొనిరా. లక్క ఇక్కడకు తీసుకొనిరా అంటే జతు అత్ర ఆనయ. జతు అత్ర ఆనయ. జతు అత్ర ఆనయ. నెక్స్ట్, గడ్డం స్వచ్ఛంగా ఉంచుకో.
గడ్డము స్వచ్ఛంగా ఉంచుకో. అప్పుడు శ్మశ్రు శుచి కురు. శ్మశ్రు శుచి కురు. శ్మశ్రు శుచి అంటే శుభ్రం, అంటే శుద్ధంగా చేసుకో అని అర్థం. శ్మశ్రు శుచి కురు, స్వచ్ఛంగా ఉంచుకో, స్వచ్ఛంగా చెయ్యి, చేసుకో అని అర్థంలో శ్మశ్రు శుచి కురు. నెక్స్ట్ రాంగా చిపక్తాయి అంటే రంగా, నేను చెప్పుకునేదా తగరం శీషం అని, అది అతుక్కుంటుంది, దాన్ని ఏమంటాం? త్రపు అంటాం. త్రపు శ్లిష్యతి. శ్లిష్యతి అతుక్కోవడం. శ్లిష్యతి. త్రపు శ్లిష్యతి. త్రపు శ్లిష్యతి. 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 త్రపు శ్లిష్యతి. నెక్స్ట్ ఇది ఇందాక వాడాం కదా మహోదయ, పత్ని పతిం శిష్యతి దగ్గర కూడా ఇదే వాడాం కదా. అదే అండి, అంటే సందర్భం అంటే ఇక్కడ అక్కడ ఆలింగనం చేసుకోవడం, ఇక్కడ శ్లిష్ట అతుక్కోవడం. మూలంలో అతుక్కోవడం అర్థంలో. ఇక్కడ మనకు దానికి ఆ రకంగా చెప్తే ఇది లౌకిక వ్యవహారం కాదు కదా. అస్తు దాని గురించి సందర్భాన్ని బట్టి ఇంకా అర్థాలు మారుతాయి. ఇప్పుడు శ్లిష్యతి ఈ అర్థంలో ఉండదు, మళ్ళీ ఇంకో చోట వేరే విధంగా మారిపోతుందండి. అది ప్రయోగాన్ని బట్టి లేదా ఉపసర్గం వచ్చినాక ఆ వాక్యాన్ని బట్టి ధాతువులకు అనేక అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ధాతవ అనేకార్థాః భవంతి. స్టార్టింగ్ లో మహర్షి పాణిని చెప్పారు ధాతుపడం. ధాతవ అనేకార్థాః భవంతి. ధాతులు అనేక అర్థాలను బోధిస్తాయన్నమాట. అస్తు రాంగా త్రపు శ్లిష్యతి. ఓకే, నెక్స్ట్ అతడు పర్వతం యొక్క కొన భాగానికి ఎక్కుతున్నాడు, పర్వతం యొక్క శిఖర భాగానికి ఎక్కుతున్నాడు. సహా పర్వతస్య సానుని లేదా సానౌ, పర్వతస్య సానుని లేదా సానౌ ఆరోహతి. ఆరోహతి ఎక్కుతున్నాడు. సహ పర్వతస్య సానౌ ఆరోహతి. ఆరోహతి. సహ పర్వతస్య సానుని ఆరోహతి. సహ పర్వతస్య సానుని ఆరోహతి. ఓకే, నెక్స్ట్ తాలులో నాలుక మీద బాణం తగిలింది. అదే చెప్పాను. తాలులో దవడల మహోదయ. దవడల్లో బాణం తగిలింది మహోదయ. బాణం తగిలింది. తాలు తాలు శబ్దానికి ఏమొచ్చింది? తాలు వచ్చింది. తాలుని శరహ విద్ధః. తాలుని శరహ విద్ద అంటే తాలు అంటే నాలుకలో, అంటే తాలు దవడ భాగంలో, దవడలో బాణః శరహ, బాణః లేదా శరహ విద్ధ. విద్ధ తగిలింది, అయిపోయింది, జరిగిపోయింది. తాప్రత్యయాంతం ఇచ్చాడు ఇక్కడ. తాలుని లేదా తాలు ఒకటి అనుకో, ఒక నాలుక మీదనే, ఒక దవడ భాగం మీదనే. తాలుని, ఇక్కడ తాలు శబ్దము బహువచనం, ఇది సప్తమి భక్తి రాదు కదా, కాబట్టి తాలవు లేదా తాలుని. ఓకే అండి, సప్తమి భక్తి సానుని ఏ విధంగా వచ్చిందో తాలుని. తాలు సప్తమి భక్తి ఏకొచ్చింది గుర్తుపెట్టుకోండి. తాలుని లేదా తాలవు, తాలుని లేదా తాలవు శరహ విద్ధః. శరహ విద్ధ లేదా బాణః విద్ధః తగిలింది. ఇవి కొన్ని తెలుగు వాక్యాలు చెప్పండి. నెక్స్ట్ కొన్ని ఇంకా వేరే విధంగా వస్తున్నాయి, అవి వాటి యొక్క తెలుగు ఆన్సర్స్ రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకా వీటిలో ఎప్పుడు చెప్పుకున్న వాటిలో సందేహం ఉందండి? ఓకేనండి. అస్తు. మంత్రపాఠః. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु,
मा कश्चित् दुःख भाग् भवेत्। ओम शांति शांति शांति।